ఫ్రెండ్స్, జగన్ని పచ్చి బూతులు తిట్టిన వైసీపీలో టాప్ మంత్రి. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, ఎన్నికలకు ముందు నుంచి వైనాట్ 175 అనే డైలాగ్ను తెగ వాడేసింది వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ. అంతటితో ఆగకుండా కొందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు చాలా ఆశయంగా ఓవర్ కాన్ఫిడెన్స్తో చేసిన వ్యాఖ్యలే ఆ పార్టీ కొంపముంచాయని చెప్పాలి. వైనాట్ కుప్పం, వైనాట్ మంగళగిరి అంటూ తెగ రెచ్చిపోయి వ్యాఖ్యలు చేశారు. తీరా చూస్తే ప్రజలు 11 సీట్లు ఇచ్చి ప్రతిపక్షం కూడా లేకుండా చేశారు. దాంతో ఇది వరకు అసలు నేతలకు అందుబాటులోకి రాని జగన్ ఇప్పుడు రోజుకో సమావేశం ఏర్పాటు చేసి పార్టీ కేడర్ ఇతర పార్టీలోకి జంప్ కాకుండా చూసుకునేందుకు వారితో రోజు మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఇక ఒక్కొక్క బ్యాచ్తో జగన్ సమావేశం అవుతూ వారికి ధైర్యాన్ని ఇస్తున్నారు. కళ్ళు మూసుకుంటే 5 ఏళ్ళు గడిచిపోతాయని, ఆ తర్వాత అధికారం మళ్ళీ మనదే అని ఆశలు కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ మాజీ మంత్రి జగన్పై అసహనం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. పచ్చి బూతులు తిట్టినట్టు కూడా తెలుస్తోంది. ఎన్నికలకు ముందు వైనాట్ 175 అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్ళి ఓట్లు అడుగుదాం, వర్కౌట్ అవుతుందని జగన్ చెప్పారట. ఆ విషయాన్ని ఓ మాజీ మంత్రి ప్రస్తావిస్తూ ఈ మాట వల్లే పార్టీ ఓడిపోయిందని మండిపడ్డారట. అది విని జగన్ కంగుతున్నారట. ఎన్నికల్లో పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకోవడానికి కారణం జగనే అని ఆ మాజీ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఫ్రెండ్స్, చూసినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.